వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను యమున. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి పోసానిని అరెస్టు చేసిన పోలీసులు ఊబురవారిపల్లెలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ప్రసారమయ్యాయి. దీనిపై మణి ఓబులవారిపల్లె పిఎస్ లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోసానిపై ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలను సేకరించారు. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఈ నెల 24న మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం అభియోగాలతో భారత న్యాయ సంహితంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్రనేతలపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్ లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో 4 పోలీసులు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8:45 సమయంలో మై హోమ్ భుజాలోని పోసాని నివాసానికి వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. నోటీసులు తీసుకోను, అరెస్టు చేసుకోండి, ఆడవాళ్ల మీద రౌడీజం చేస్తారా అంటూ నోరు పారేసుకున్నారు. మీరెవరు, ఎలా మా ఇంటికి వస్తారు అని ప్రశ్నించడంతో తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. అరెస్టు చేస్తున్నాం, సహకరించండి అని కోరారు. తాను ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని తర్వాత మీ దగ్గరికి వస్తాను అని పోలీసులకు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని తన తీరు మార్చుకోలేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వ్యక్తిగత దూషణలు, అడ్డుగోలు ఆరోపణలు చేశారు. దీనిపై అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత వరుస కేసులు, అరెస్టుల భయంతో పోసాని ఒక్కసారిగా తన స్వరం మార్చేశారు. అంతకుముందు వాడు వీడు అని విరుచుకుపడిన ఆయనే గారు అంటూ మర్యాదనిచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇక ఎవరి గురించి మాట్లాడను అని చేతులు పైకెత్తేశారు. రాజకీయ నాయకులందరికీ నమస్కరిస్తున్నానని చెప్పుకొచ్చారు.
నిన్న రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ప్రసారమయ్యాయి. దీనిపై మనీ ఓబులవారిపల్లె పిఎస్ లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోసానిపై ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రైట్ కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ ఎంని. అయితే మొత్తానికి చూస్తే పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అయితే ఇదైతే చాలా సంచలనంగా మారిందనేసి అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అదే విధంగా నారా లోకేష్ పైన కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో అతనిని అరెస్ట్ చేయడం జరిగిందనేసి అనుకోవచ్చు. అతని పైన అన్నమయ్య జిల్లాలో అయితే పోలీస్ స్టేషన్ లో అయితే దాదాపు 11 కేసులు అయితే నమోదైనసి అనుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం వచ్చేసి హైదరాబాద్ నివాసంలోని పోసాని మురళీకృష్ణని సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పటికీ ఈ రోజు ఓబులవారిపల్లి కూడా అతన్ని తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ కూడా పోసాని మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క అసభ్యకరమైన వ్యాఖ్యలకి పాల్పడ్డారో, అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెడ్ బుక్ వ్యవహారం అనేసరి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇటీవల మీడియా సమక్షంలో కావచ్చు, అదే విధంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని అనుకోవచ్చు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పోసాని మురళీకృష్ణ అని అరెస్ట్ చేయడము చాలా దారుణం అనేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం అయితే జరిగింది. యామిని. రైట్ కృష్ణ, ఇక గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేకించి చెప్పారు ఈ విషయాన్ని. అంటే డిప్యూటీ సీఎం అయితే ప్రత్యేకించి చెప్పారు, మీరు రాజకీయాల్లో అంటే మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది మొత్తం అభివృద్ధి కాదు, మొత్తం కక్ష సాధింపు చర్యలను మాత్రమే చేశారు, ఇక రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేశారు. కానీ మేము ఆ ధోరణి అవలంబించము, మేము మాత్రం రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే తోడ్పడతాము అని చెప్పారు. కానీ తర్వాత చూస్తే ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసపెట్టి బోరుగట్ట కావచ్చు, వంశీ కావచ్చు, ఇక రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇప్పుడు పోసాని కావచ్చు, ఇక వరుసపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీనిపై అటు జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఏమి స్పందించడం లేదు, ఆయన దీక్షలోనే ఎప్పుడూ కనిపిస్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బాబు, అంటే లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ మాత్రం మేము మీ ధోరణి అంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టము అని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగేది ఇక్కడ కక్ష సాధింపు చర్యలని క్లియర్ గా అర్థమవుతూ మనందరికీ కూడా అనిపిస్తుంది, ప్రజలు కూడా చూస్తున్నారు. దీని గురించి ఎలా మాట్లాడుకోవాలి? వాస్తవ పరిస్థితుల్లో అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే రెడ్ బుక్ రాజకీయంగా నడుస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, అదే విధంగా అరెస్టులు కూడా చేస్తున్నారు అని, ఇది పూర్తిగా రెడ్ బుక్ రాజకీయం అని కూడా వారైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, తర్వాత కూడా మీ కథ తేలుస్తామన్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పోసాని మురళీకృష్ణని ఈ రోజు అరెస్ట్ చేయడం అయితే ఒక ఉత్కంఠతో అయితే ఎదుర్కొంది అనేసి అనుకోవచ్చు. ఇది కేవలం పూర్తిగా ఇది రెడ్ బుక్ రాజకీయమే అనేసి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అంజద్ బాషా కూడా ఇటీవల మీడియా సమక్షంలో కూడా అతను అనడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, ఇది కక్ష సాధింపుగా ఉన్నట్లే వ్యవహరిస్తున్నారే కానీ అభివృద్ధి దిశగా వెళ్ళట్లేదు అనేసరి కూడా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఖండిస్తున్నారు. యామ్ని. రైట్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా మొన్న అంటే జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కింది స్థాయి కార్యకర్తల నుంచి ఇక నేను యాక్టివ్గా ఉంటాను, గతంలో యాక్టివ్గా ఉండలేదని కాదు, కానీ కార్యకర్తల్ని కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలందరినీ కూడా ఒక కోణంలో అంటే కలిసి మాట్లాడకపోవడం, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వలన కొన్ని ఓట్లు మిస్ అయ్యాయి, ఓడిపోవడం కూడా జరిగింది. ఇక నుంచి అలా కాకుండా యాక్టివ్గా ఉంటానని కూడా అన్నారు. అది కాకుండా మళ్ళీ మేము కూడా అధికారంలోకి వస్తాము, తర్వాత అప్పుడు మేము కూడా ఇదే కక్ష సాధింపు చర్యలను మేము చేపడతామని బహిరంగంగా మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ వైసీపీ వచ్చినా కూడా ఇలా
అంటే బాహాటంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని మనం అనుకోవచ్చు కదా. ఎందుకంటే గతంలో మీరు చేసింది అదే, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తుంది అదే, మళ్ళీ మీరు అదే చేస్తారంటే ప్రజలకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మీరు ఒకరికొకరు కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటున్నారు తప్ప, అంటే ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటున్నారు. ఇక్కడ అభివృద్ధిని పక్కన పడేశారు. ఏ విధంగా నమ్మి ప్రజలు ఓటు వేయచ్చు? వాస్తవ పరిస్థితికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం దాదాపు 6 నెలలు కావస్తున్నా ఏడేసిన గొంగలే ఆడే ఉన్నట్లయితే వ్యవహరిస్తున్నారే అనేసి అంటున్నారు. కానీ మొత్తానికైతే అభివృద్ధి దిశగా వీరు వెళ్ళట్లేదు. పూర్తి స్థాయిలో అయితే ఫెయిల్యూర్ గా ఉందనేసి, ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్ గా ఉందనేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అయితే శూన్యంగా ఉందనేసి అంటారు. అదే విధంగా చూస్తే సూపర్ 6 అయితే ఏవైతే పొందుపరిచారో ఆ సూపర్ 6 కూడా తుంగలోకి తొక్కేస్తారనేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదో ఏమైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందా రాదనేది అయితే ఒక పక్కన పెడితే, అదే విధంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రజా దర్బార్ పులివెందులు అయితే నిర్వహించారు. అయితే పులివెందులో ప్రజా దర్బార్లో కూడా ఆయనైతే ఒకటే చెప్పారు, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం, పూర్తి స్థాయి అయితే వైఎస్ఆర్సీపీ ప్రజల పాలన అందిస్తామని కూడా అన్నారైతే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించి ఈ కూటమి ప్రభుత్వము, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అదే చేశారు. ఇప్పుడు కూడా రెడ్ బుక్ రాజకీయం చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ మరో కొత్త నాయకుడు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ కృష్ణ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఈ నెల 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం అభియోగాలతో భారత న్యాయ సంహితంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేప్లను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. రైట్ మున్నయ్య, చెప్పండి. ఎన్నో నాటికే పరిణామం వల్ల గత రాత్రి 8:45కి అరెస్ట్ చేసిన హైదరాబాద్ అరెస్ట్ చేసిన పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓగులవారిపల్లికి తరలించారు. ఇక్కడ ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్లో అతన్ని అదుపులోకి తీసుకుని అతను వైద్య పరీక్ష నిలుస్తాము. పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలతో రైల్వే మాజీ ఎమ్మెల్యే పరమశివరు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతను చూసేందుకు పోలీసులు ఎవరిని అనుమతించలేదు. సుమారు ఒక 40 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు పోలీస్ స్టేషన్లోనే, బయట ఎక్కడ కూడా లేకుండా వైద్య పరీక్షలు ఇక్కడే కొనసాగుతున్నాయి. మేడం రైట్ మున్నయ్య, మనం కొన్ని విజువల్స్ లో చూసాము. వీరిని రైట్ మున్నయ్య, మనం విజువల్స్ లో చూసాము. ఇక రాత్రి 8:40 సమయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి చేరుకొని, ఇక మై హోమ్ బుజాలో ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకొని తింటున్న సమయంలో కూడా మేము అరెస్ట్ చేయాల్సిందే, మీరు మాకు సహకరించండి అని చెప్పారు. ఆయన సతీమణి కూడా ఆయనకు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇప్పుడు తిన్న తర్వాత ఏ టాబ్లెట్స్ వేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు, నేనే ఇస్తాను, కాసేపు వెయిట్ చేయండి, ఇక తినేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత రేపు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో చెక్ చేసుకొని నేనే వస్తాను అని చెప్పినా కూడా పోలీసులు కొద్దిగా దురుసుగా ప్రవర్తించారనే కూడా వార్తలు వినిపించి ఆయన సతీమణి కూడా క్లియర్ గా చెప్పారు. అంటే ఆయన ఎక్కడికి పారిపోరు, ఖచ్చితంగా వస్తారు, తిన్న తర్వాత కూడా తీసుకెళ్ళవచ్చు చెప్పినా కూడా అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది పోలీసులు? అంటే నిన్న రాత్రి బయలుదేరిన సంబేపల్లి పోలీసులు భక్సవత్సలము 4 టీం అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి మేము ఏదైనా ఉంటే వైద్య పరీక్షలు నిమిత్తము ఏదైనా ఉన్నా కూడా మేము చూపిస్తాము, మీరు మా తోట రావాలా, మీకు వారెంట్ ఇస్తున్నాము, కంపల్సరీ రావాల్సిందే అనేసి గట్టిగా పట్టుబడి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొని నేరుగా నాటిక ఇప్పటి వరకు ఒక 20 నిమిషాల ముందు అన్నమయ్య జిల్లా ఓవరాల్కి చేరుకున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు పోలీస్ స్టేషన్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి ఏం చేస్తారనేది ఇంకా తెలియాలి. రైట్, థ్యాంక్ యూ మున్నయ్య.
నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉండటం వేరే వాళ్ళతో ఎలా చేసిన వాళ్ళకు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు అసలు, ఇట్లా ఇక్కడ చేయి నొప్పి, మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర పెట్టేసి ఇచ్చేసానండి. టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటానే, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారండి తొందరగా. ఇంకా నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు, ఆయన ఫోన్ నా ఫోన్ కూడా అసలు ఏం చెప్పలేదు. నోటీస్ తీసుకోమని అడిగారు 2-3 సార్లు, అంటే నేను తీసుకొని అన్నాను. ఇందులోకి ఇక అరెస్ట్ చేసి టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వెంటనే తీసుకెళ్తా, ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు, నా పేరు భక్తవత్సలు అని ఆయన నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఏదో ఊరి పేరు చెప్పారండి, పిఎస్. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు టైం అయిపోయింది, వెళ్ళాలి టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి. ఇంకా పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే. అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు. కానీ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఏమాత్రం గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా, ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ని కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఆయనని 2-2.5 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని, బెయిల్కి కూడా అన్ని రకాల పిటిషన్స్ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా ఎక్కడైనా ఆయన మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెండేటలా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని మనం కోరుకోవాలి. ఎనీహౌ ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా ఉన్నారు అని చెప్పి చింతన ఉంది. ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుత పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళు అయితే మంచిగా చూసుకొని ఉన్నారు ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం. ఇక మై హోమ్ బుజాలో నిన్న రాత్రి 8:45 పోసాని కృష్ణమురళి ఇంటికి పోలీసులు చేరి ఆయన్ని అరెస్టు చేయడం అయితే వైసీపీ నేతలంతా ఖండిస్తూ ఉన్నారు. ఇక ఒక పెద్ద మనిషి అయ్యుండి ఇక ఆరోగ్యం బాగోలేదు, నేను తిని టాబ్లెట్స్ వేసుకునేదాకా అయినా ఆగండి అని ఆయన భార్య చెప్తున్నా కూడా వినకుండా కాస్త దురుసుగా ప్రవర్తించి మరీ తీసుకుని వచ్చేశారు. ఇక ఆయన ఆరోగ్యం బాగోలేదు, అనారోగ్యంగా ఉన్నారు, టాబ్లెట్స్ ఇస్తాను అన్నా కూడా ఆగకుండా దురుసుగా ప్రవర్తించారు అని ఆయన భార్య కూడా పేర్కొన్నారు. ఇక ఇద్దరి ఫోన్లు తీసుకెళ్లిపోయారు. ఆయన భార్య కూడా
కూడా అక్కడ క్లియర్ గా చెప్పారు. నా ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఒక అర్ధరాత్రి సమయంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే పగులు కూడా రావచ్చు. ఇక ఆయనే నెక్స్ట్ డేనే నేను హాస్పిటల్లో చూయించుకొని నేనే వచ్చి మీకు సరెండర్ అవుతాను అని చెప్పినా కూడా వినకుండా ఆ విధంగా తీసుకెళ్లడం అయితే ఇది సరైన పద్ధతి కాదని కూడా ఆయన భార్య కూడా అన్నారు. ఇక ఇదే విషయంపై ఆయన భార్యకు ఫోన్ చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఆమెని పరామర్శించడం జరిగింది. రైట్, ఇక ఏదేమైనా ఇదైతే పద్ధతి కాదు, ఈ వ్యవహార శైలి బాగోలేదని వైసీపీ నేతలంటా కూడా పేర్కొంటున్నారు. రైట్, ఇదే అంశంపై ఏం జరుగుతుందనే ఉత్కంఠగా ఉంది, చూడాలి మరి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కై స్టే విత్ us.